తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు రాష్ట్ర మంత్రి పి నారాయణ పర్యటించారు. గోదావరి పుష్కరాల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీ గవర్నమెంట్ ఆఫీసర్తో మీటింగ్ నిర్వహించారు. మంత్రి డాక్టర్ పి నారాయణ రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్ల కోసం తొలి దశలో 580 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. జూలై 11న మళ్లీ జిల్లా పర్యటన ఉందన్నారు మంత్రి నారాయణ. ఈ నెల జూలై 11న మళ్లీ రాజమహేంద్రవరం పర్యటించి ప్రాధాన్య పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తామని వెల్లడించారు. మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్ సమక్షంలో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, పుష్కర ఘాట్ల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. గోదావరి కాలుష్య నివారణకు రూపాయలు 140 కోట్లు. పి నారాయణ మాట్లాడుతూ గోదావరి నది కాలుష్య నివారణ కోసం రూపాయలు 140 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. So, sir, if you start with the corporation, sir, basic profile wise, sir, recently we have done the census 2026 7. Next. Bro, direct ga. Given to corporation, sir. That already, sir, we have completed around 60 CR works. So some works are on part complete, but because of fund issues, are now there. How seriously that's Infrastructure wise, sir, they are trying to fix their work. But problem is, sir, once since panchayats don't have sufficient funds to take care of these things, sir. So we have to deploy extra corporation, which extra workers probably we have to take, sir. Again, the extra workers is to even the corporation area on that road level. all are included, sir. All are, sir. Okay, Next, sir, sir, as of now, sir, more than 51% completed, sir. Now what we are taking, sir. రాజమహేంద్రం వచ్చి పుష్కరాలకు సంబంధించిన చివరికి వెళ్ళిపోయింది మైక్ కొన్ని సంఘాలు తమ్ముడు కట్టడాలు కూడా రావాల్సిన అవసరం. ఉదాహరణకు బైపాస్ రోడ్డు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ పూర్తి చేస్తాం. దాన్ని ఈరోజు 580 కోట్ల రూపాయలకి కూలప్ చేసి డ్రైన్ కానీ రోడ్డు కానీ కార్యక్రమానికి ఇచ్చారు. అది సరిపోదని చెప్పాం. త్వరలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో మళ్ళా చర్చించడం జరుగుతుంది. ఎంపీ గారిని, అమిత్ షా గారిని, ప్రధానమంత్రి గారిని కూడా కలిసి కొన్ని నిర్ణయాలు శాంక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాగైతే ఉత్తరప్రదేశ్లో అమలు జరిగిన జాతరకి ఎలాగైతే బాగా విస్తరించారు, వాటికి ఆల్రెడీ ప్లాన్లు చేసి పంపిస్తా ఉన్నాం. రాష్ట్రంలో 36 మంది దాని త్వరలో నారాయణ గారు కూడా కూర్చొని వర్కౌట్ చేసి శాశ్వత ప్రాతిపదికన పుష్కరాలు గుర్తుండిపోయేలాగా నగరానికి మేలు జరిగేలాగా చూడడానికి విజ్ఞప్తి చేశాం. దానికి ఆ రోజున ఉన్నంతలో ఆర్థిక పరిస్థితి తెలుసు, మనందరికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఏ విధమైన భారం పడిపోతుందో, 1వ తారీఖు జీతాలు ఇవ్వడం కానీ, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కానీ జరుగుతుంది. ఈ సందర్భంలో ఆధ్యాత్మిక చెప్పుకుంటున్నాయి. దీన్ని కూడా కోట్లాది మంది మనోభావాలు ఉంటాయి కనుక దాన్ని జాగ్రత్తగా గమనంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ నారాయణ గారికి కూడా ధన్యవాదాలు చెప్పి ఇది సరిపోదు, ఇంకా చాలా చేయాల్సి ఉందని మాత్రం విజ్ఞప్తి చేస్తాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇవాళ రాజమహేంద్రవరానికి వచ్చి పుష్కరాలకి సంబంధించి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వారు సవివరంగా ఇక్కడ సమీక్ష చేసినందుకు అయితే వారు చెప్పారు కొంత మేరకు ఫండ్స్ మేము అందించగలం అని చెప్పి బట్ ఇందాక పెద్దలు బుజ్జి చౌదరి గారు చెప్పినట్లుగా ఇప్పుడు గోదావరి పుష్కరాలు అంతా కలిపి మనకి సంవత్సరం కూడా లేదు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పనులు చేయాలనుకున్నా కూడా మళ్ళీ వర్షాకాలం మనకు అదొక అవరోధం కూడా ఉంటుంది కనుక త్వరితగతిన మనకి ఫండ్స్ అనేవి మనకి అందవలసినటువంటి ఆవశ్యకత ఉంది. దానికి తోడుగా ఏదైతే ఇప్పుడు వారు అన్ని చోట్ల కూడా ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నటువంటి సందర్భాల్లో వీలైనంత వరకు ఎక్కడి నుండి వనరులు మనం సమకూర్చుకోగలము ఆ విషయాలన్నీ కూడా సమీక్షించి వారు కొంతవరకు వనరులు వారు మనకు అందివ్వడానికి సన్నద్ధంగా ఉన్నారు. అయితే ఇవి ఖచ్చితంగా మనం ఏదైతే ఏ స్థాయిలో అయితే మనం ఇక్కడ పనులు చేయాలనుకుంటున్నామో దానికి ఒకంత కొరతగానే ఉంటుంది కాబట్టి వాటిని మరింతగా పెంచమని చెప్పి వారికి విన్నవించడం జరిగింది. వారు కూడా వారి తరఫు నుండి ఇవ్వగలిగినంత నేను ఇచ్చాను. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా మిగిలిన విషయాలు తీసుకెళ్తానని చెప్పి నారాయణ గారు చెప్పారు. అయితే ఖచ్చితంగా వారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు దానికి తోడుగా ప్రజాప్రతినిధుల యొక్క మనోభావాలు కూడా వారు విన్నారు కాబట్టి ఖచ్చితంగా పుష్కరాలకి మంచి స్థాయిలోనే వనరులు సమకూర్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మేము అందరం కూడా విశ్వసిస్తున్నాం. మహాకుంభమేళ తరహాలో పుష్కరాలు నిర్వహిస్తున్నారు. కేంద్రం నుంచి అందరూ ఎదురు చూస్తున్నారు. కేంద్రం ఇక్కడ రాష్ట్రం నుండి ప్రతిపాదనలు వెళ్తే కేంద్రం ఇస్తుందండి. కనుక నేను అనేక సందర్భాల్లో నా వ్యక్తిగతంగా నేను వెళ్ళి అడిగినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి రావాలని చెప్పి అన్నారు. ఇప్పుడే సంపత్ గారు వారు కూడా చెప్పారు కొన్ని ప్రతిపాదనలు వెళ్ళాయని. వెళ్ళినటువంటి ప్రతిపాదన ఖచ్చితంగా నేను పర్సనల్గా నేను దాన్ని తీసుకుని సంబంధిత మంత్రులతో మాట్లాడి వాటిని ఏ విధంగా ఓకే చేసుకోవాలో నేను ఆ విషయాల మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాను. నమస్కారాలండి. ఈరోజు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా శాసనసభ్యులు, అదేవిధంగా అర్బన్ అథారిటీ చైర్మన్ గారు మరియు అధికారులతో ఈరోజు రివ్యూ జరిగింది. దీంట్లో మెయిన్గా డిస్కషన్లు ఏంటంటే పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి రాజమండ్రి సిటీలో ఏర్పాటు చేయాల్సిన కార్పొరేషన్లో ఏర్పాటు చేయాల్సిన ఫెసిలిటీస్ గురించి. ఫెసిలిటీస్ అంటే రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇలా రివర్ ఫ్రంట్ కావచ్చు, వీటన్నిటి మీద ముఖ్యంగా వీటన్నిటికీ బడ్జెట్ కావాలి. మంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. వారు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కింద ఇంతవరకు దాదాపు 580 కోట్లు వర్క్ చేసుకునేటట్టుగా వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది యూసీఎఫ్ కింద కానీ, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కానీ, యుఐడిఎఫ్ కానీ, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద కానీ, యాన్యుటీ మోడల్ కానీ, వీటన్నిటి మీద కలిపి యాక్చువల్గా దాదాపు 580 కోట్ల వరకు వర్క్స్ స్టార్ట్ చేయమని వారు ఆదేశించారు. దాన్ని ఈరోజు యాక్చువల్గా నేను ఈరోజు అధికారులతో శాసనం కూర్చొని డిస్కస్ చేశాను. దాని మీద కమిషనర్ గారికి ఇన్స్ట్రక్ట్ ఇచ్చాం. ఏదైతే ఇద్దరు ప్లాన్ చేసుకొని ఉన్నారో వాటన్నిటిని 580 crores వర్కౌట్ చేసి స్టేజ్ 1 తర్వాత ఫర్దర్గా కేంద్ర ప్రభుత్వం మళ్ళా ఇచ్చినప్పుడు కొంత వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలు చూసుకొని కొంత ఇవ్వటం జరుగుతుంది. ఏదైనా ఫస్ట్ ఫేజ్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఒక 580 కోట్లు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు డిఫరెంట్ ప్రాజెక్ట్ హెడ్స్ కింద ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాజమండ్రి కార్పొరేషన్ ప్రజలందరి తరఫున పుష్కరాలకి. సో కమిషనర్ గారు అటు ప్రజాప్రతినిధులతో కూర్చొని ఇంపార్టెంట్ వైజ్ యాక్చువల్గా తయారు చేస్తే 11వ తేదీ దాని మీద యాక్చువల్గా శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్, కాలుష్యం అనేది ప్రధాన సమస్య ఉంది సార్. లాస్ట్ మంత్ డిప్యూటీ సీఎం గారు చూసినప్పుడు కూడా దానికి సంబంధించి ప్రత్యేకంగా నిధులు కానీ కాలుష్యం యాక్చువల్గా పూర్తి తగ్గాలంటే మెయిన్గా ఏంటంటే ట్రీట్మెంట్ చేసి వాటర్ బయటకు వదలాలా. అది చేసి వదిలినట్టుగా 14 నుంచి ఆయన కొడుతూనే ఉండాలి. ఎందుకంటే ఎన్నోసార్లు అది తీసుబాటు చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు యూజీడీ అండర్ గ్రౌండ్ చేయడానికి కొంత అమౌంట్ కూడా పెట్టుకున్నాం. యూజీడీకి రాజమండ్రి మొత్తం యూజీడీ చేసి ట్రీట్మెంట్ లాంటి పెట్టి ఆ వాటర్ బయటకు పెద్దగా చేస్తే పూర్తిగా కాలుష్యం తగ్గుతుంది. ఆ డైరెక్షన్లో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే డిప్యూటీ సీఎం గారు మనం మాట్లాడారో దాని మీద కూడా సీఎంతో మాట్లాడడం జరిగింది.
సీఎం గారు కూడా డైరెక్షన్ ఇచ్చి ఫస్ట్ మొదలు పెట్టండి అన్నది 100% మొన్న దానికి పెట్టడం జరిగింది. మళ్ళీ డిప్యూటీ సీఎం గారితో డిస్కస్ చేసి పొల్యూషన్ బోర్డు నుంచి కూడా వాతావరణ కొంత అమౌంట్ ఇస్తానన్నారు. దాన్ని కూడా తీసుకొని ఫర్దర్గా చేద్దాం. సార్ రాజమండ్రి